నమస్తే వెల్కమ్ టు సెన్సిటివి నా పేరు నరేష్ రాష్ట్రంలో ఎన్నికల నగారా మోగబోతుంది ఈ నెల 10న పంచాయతీ ఎన్నికలకు సంబంధించి ఎన్నికల నగారా మోగబోతుంది ఇప్పటికే పంచాయతీ ఎన్నికలకు సంబంధించి ఇప్పటికే పోలింగ్ స్టేషన్లు పోలింగ్ బూత్లకు సంబంధించిన సవరణ చేస్తున్నారు ఆల్రెడీ పోలింగ్ స్టేషన్లు ఎక్కడెక్కడ ఉన్నాయి అనే వివరాలన్నీ కూడా రెడీగా పెట్టుకోవడం కూడా జరిగింది అధికారులు చాలా నిమగ్నమై వర్క్ చేస్తున్నారు 10న నోటిఫికేషన్ వస్తే ఫిబ్రవరి 10న ఎన్నికలకు సంబంధించి నోటిఫికేషన్ వస్తే ఈ నెల ఫిబ్రవరి 24న మొదటి విడత పంచాయతీ ఎన్నికలు ఉండే అవకాశం ఉంది మొత్తం 3 విడతలుగా ప్రభుత్వం ఈ యొక్క పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలని తలస్తోంది ఒకటి ఫిబ్రవరి 24న రెండో విడత మార్చి 3న మూడో విడత మార్చి 10న నిర్వహించడానికి ఇప్పటికే ప్రభుత్వం అన్ని కూడా అధికారులు ఏర్పాట్లు చేయడం జరిగింది ఇక ఎన్నికల నగర మోగగానే ఎన్నికల హడావిడి రాష్ట్రంలో మొదలవబోతుంది పంచాయతీ ఎన్నికలకు సంబంధించి గుర్తులన్నీ కూడా ఇండిపెండెంట్ గా ఉంటాయి సో వార్డు మెంబర్లకు కూడా ఒక పార్టీ గుర్తులు అనేటివి ఉండవు సో ఇప్పటికే అధికారులు ఒకవైపు ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి ఆల్రెడీ ఏర్పాటు చేస్తున్నారు ఈ నెల 27న ఎమ్మెల్సీ ఎన్నికలు కూడా ఉన్నాయి టీచర్ ఎమ్మెల్సీ ఉపాధ్యాయ ఎమ్మెల్సీలు ఉన్నాయి అలాగే గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు కూడా ఉన్నాయి ఇవి కాకుండా ఇప్పుడు పంచాయతీ ఎన్నికల నగరా కూడా మోగబోతుంది అధికారులకు టైం లేకుండా ఎన్నికల ఏర్పాట్లు చేయవలసి వస్తుంది ఇప్పటికే పోలింగ్ బూతులు అని కూడా పోలింగ్ స్టేషన్లకు సంబంధించి అన్ని కూడా సిద్ధం చేయడం జరిగింది ఏ పోలింగ్ స్టేషన్ ఎక్కడ ఉంది ఎంతమంది ఓటు వేయాలి వార్డులకు సంబంధించినటువంటి డేటా అంతా కూడా అధికారులు సిద్ధం చేయడం జరిగింది ఇక 10న ఎన్నికల నగరం మోగగానే రాష్ట్రంలో ఎన్నికల హడావిడి స్టార్ట్ అయిపోతుంది కానీ ఈ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి పంచాయతీ ఎన్నికల్లో ఏ పార్టీకి ఎక్కువగా మొగ్గు చూపే అవకాశం ఉంది ప్రజలు అని తెలుస్తోంది ఒక్కసారి మనం మాట్లాడుకుంటే ప్రజలు ఏ పార్టీ వైపు మొగ్గుగా ఉన్నారు ప్రభుత్వం వైపా లేదా ప్రతిపక్షాల వైపు అంటే ఖచ్చితంగా ఏ పార్టీ రాష్ట్రంలో అధికారంలో ఉంటే ఆ పార్టీకి ఖచ్చితంగా మెజారిటీ సీట్లు వచ్చే అవకాశం ఉంటుంది అవి పంచాయతీ ఎన్నికలైనా జిహెచ్ఎంసీ అయినా కార్పొరేషన్ అయినా లేదా ఏ స్థానిక సంస్థల ఎన్నికలైనా కూడా ప్రభుత్వానికి అనుకూలంగా ఓటు అనేవి ఉంటాయి కానీ ఈ సర్పంచ్ ఎన్నికల్లో గుర్తులు ఉండవు సో గ్రామాల వారీగా గ్రామాల్లో ఆ నాయకుడి పైన కూడా డిపెండ్ అయ్యి ఉండే అవకాశం అయితే ఉంటుంది సో ప్రస్తుతం రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకత ఉంది చాలా ఈ బీసీ కులగణనకు సంబంధించి బీసీ నినాదం ఒకటి అలాగే ఎస్సీ వర్గీకరణ ఇవన్నీ కూడా అంశాలు ప్రభుత్వ వ్యతిరేక ఓటు బీఆర్ఎస్ కి పడుతుందా లేదా బీజేపీకి పడుతుందా చూడాలి మరోవైపు స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి గ్రామ పంచాయతీ ఎన్నికల తర్వాత మళ్ళీ కూడా ఇంకా ఏ ఎన్నికలు ఉంటాయి ఇక ఈ సంవత్సరం 2025 మొత్తం కూడా ఈ లోకల్ బాడీ ఎలక్షన్సే ఉంటాయా ఈ పంచాయతీ ఎన్నికల తర్వాత కౌన్సిలర్ ఎన్నికలు తర్వాత కార్పొరేషన్ ఎన్నికలు మొత్తం కూడా మున్సిపల్ జిహెచ్ఎంసీ కార్పొరేషన్ ఎన్నికలు ఉంటాయి ఈ సంవత్సరం మొత్తం కూడా అని తెలుస్తుంది రేవంత్ రెడ్డి సర్కారు గతంలో లోక్సభ ఎన్నికల తర్వాత యాక్చువల్ గా వాళ్ళు ఎన్నికలు పెట్టేది ఉంటే పెట్టలేదు ఎన్నికలు పెడితే అప్పుడున్నటువంటి వేవ్ ప్రకారం రిజల్ట్ వేరే విధంగా ఉంటుండే వాళ్ళు 2023లో అధికారం వచ్చిన తర్వాత అయినా లేదా 2024 లోక్సభ ఎన్నికల టైంలోనైనా ఎన్నికలు పెడితే స్థానిక సంస్థల ఎన్నికలు పెడితే ప్రభుత్వానికి పాజిటివిటీ ఎక్కువగా ఉంటుండే ఖచ్చితంగా క్లీన్ స్వీప్ చేసే అవకాశం ఉంటుండే కాంగ్రెస్ పార్టీ కానీ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి అవకాశం అయితే లేదు సో మొత్తం కూడా అధికారులతో ఆల్రెడీ ముఖ్యమంత్రి మంత్రులంతా కూడా సమీక్షా సమావేశం నిర్వహించారు ఎట్టి పరిస్థితుల్లో ఫిబ్రవరి 10న ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేసి ఫిబ్రవరి 24న పంచాయతీ ఎన్నికలు ఉండబోతున్నట్లయితే తెలుస్తుంది